మన భక్తి మార్గం ఛానల్ పేరు చెప్తే వాళ్ళు ఒక ₹1000 కూడా తగ్గించడం జరుగుతుందండి. ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది మన భక్తి మార్గం ప్రేక్షకులు కానీ అదేవిధంగా మన బంధుమిత్రులందరూ కూడా అమర్నాథ యాత్ర చేద్దామని చాలామంది అనుకుంటున్నారండి. కాకపోతే వీళ్ళందరికీ కూడా అమర్నాథ యాత్ర ఏ విధంగా చేయాలి, ఏ ట్రావెల్స్ వారి ద్వారా వెళ్తే వీళ్ళ యొక్క యాత్ర విజయవంతంగా పూర్తవుతుందని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. చాలామంది నన్ను అడుగుతున్నారండి. నేను చెప్పేటువంటి ట్రావెల్స్ వారు అయితే ఇందులో వీళ్ళకైతే 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా అమర్నాథ యాత్రని తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యాత్రకు వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి వాళ్ళ యొక్క ప్లేస్కి అయితే ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి మళ్ళీ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంటుందండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. అంటే చార్ధామ్ యాత్ర తీసుకెళ్తున్నటువంటి ఇండిగా ట్రావెల్స్ వారే మనకి ఈ అమర్నాథ యాత్రను కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ అమర్నాథ యాత్ర అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇండిగా ట్రావెల్స్ వారు తీసుకువెళ్తూ ఉంటారండి. ఎందుకంటే లాస్ట్ టైం మా బ్రదర్ కూడా వీళ్ళ ద్వారానే అమర్నాథ యాత్రకి అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి క్షేత్రాన్ని కూడా వీళ్ళ దగ్గరుండి తీసుకువెళ్ళి చూపించడం, దాని గురించి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అమర్నాథ యాత్ర చేద్దామని భావిస్తున్నటువంటి శ్రీ భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఇండిగా ట్రావెల్స్ వారి గురించి అయితే నేను చెప్పడానికైతే ఈ వీడియో చేయడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం కూడా అమర్నాథ యాత్ర అన్నది 10వ తారీఖున జూలై నెలలో స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ముందుగా ఎవరైతే అమర్నాథ యాత్ర చేద్దామని భావిస్తున్నారో మీరు అందరూ కూడా ముందుగా అడ్వాన్స్ బుకింగ్ అన్నది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు సంబంధించిన బట్టి ట్రైన్ టికెట్లు కానీ అదేవిధంగా ఫ్లైట్ ద్వారా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఫ్లైట్ టికెట్స్ కానీ వీళ్ళు ముందుగానే బుక్ చేయాలి. కాబట్టి ఎవరైతే అమర్నాథ యాత్ర చేద్దామని ఆలోచిస్తున్నటువంటి భక్తులు ఉన్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇండిగా ట్రావెల్స్ వారిని సంప్రదించండి. ఇండిగా సాయి గారి యొక్క ఫోన్ నెంబర్ అయితే నేను వీడియో పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ యాత్రకు సంబంధించిన బట్టి అన్ని డౌట్స్ కూడా ఇండిగా సాయి గారిని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు చాలా ఓర్పుతోటి ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ పేరు చెప్తే వాళ్ళు ఒక ₹1000 కూడా తగ్గించడం జరుగుతుందండి. అసలు ఈ అమర్నాథ యాత్రకు సంబంధించిన ప్యాకేజీ గురించి ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి యాత్ర అయితే 10వ తారీఖున జూలై నెలలో 2024 అయితే స్టార్ట్ అవుతుందండి. మొత్తం టోటల్గా 14 రోజులు అదేవిధంగా 18 క్షేత్రాలు అయితే కవర్ అవుతుంటాయండి. ఈ క్షేత్రాలకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ముందు యాత్ర అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయం చెప్తానండి. ఎవరైతే మనకి విజయవాడ, విశాఖపట్నం నుండి బయలుదేరుతున్నటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయలుదేరుతున్నటువంటి ప్లేస్ దగ్గర నుంచే వీళ్ళు ట్రైన్ టికెట్లు కూడా అన్నీ బుక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఢిల్లీ నుండి మనకి ఢిల్లీ టు ఢిల్లీ అంటే మనం ఇక్కడి నుంచి ముందు ఢిల్లీ వెళ్తామండి. దాని తర్వాత అక్కడ యాత్రలన్నీ కూడా ఒక బస్సులో అయితే చూడడం జరుగుతుంది. బస్సు వచ్చేసి మనకి 2x2 పుష్ బ్యాక్ బస్ అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ జర్నీ కూడా చాలా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఇందులో మనకి మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిను, అదేవిధంగా మనకి అక్కడ అవుతున్నటువంటి రూమ్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా టోటల్గా ఈ ప్యాకేజీలో అయితే కవర్ అవ్వడం జరుగుతుందండి. మనకి ప్యాకేజ్ వచ్చేసి మనకి అంటే స్లీపర్ క్లాస్లో ఎవరైతే ట్రైన్లో మనం స్టార్టింగ్ వెళ్తాం కాబట్టి ట్రైన్ ఛార్జీలతో సహా యాత్ర అయితే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. స్లీపర్ క్లాస్ అయితే మనకి ₹35,000 తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత ఎవరికైతే థర్డ్ ఏసీ కావాలో ఇలా థర్డ్ ఏసీ కావాల్సిన వాళ్ళు అయితే ₹38,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. మన భక్తి మార్గం ఛానల్ పేరు చెప్తే వీళ్ళు ఒక ₹1000 కూడా తగ్గించడం జరుగుతుంది. కాబట్టి మన భక్తి మార్గం ప్రేక్షకులు కానీ లేదా మన హిందూ బంధువులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత 14 రోజులు 18 క్షేత్రాలు ఏమేమి కవర్ అవుతాయి అనేటువంటి విషయం కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ క్షేత్రాలు చెప్తానండి. దాని తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నా పక్కన ఒక పాంప్లెంట్ రూపంలో మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి దాన్ని చూస్తే మీకు మరింత క్లారిటీ ఉంటుంది. లేదా ఏమైనా డౌట్ ఉన్నా కూడా మన ఇండిగా సాయి గారికి అయితే కాల్ చేస్తే వాళ్ళు పూర్తిగా దీని గురించి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ముందుగా మనకి ఢిల్లీ, అదేవిధంగా ఢిల్లీ కవర్ అవుతుందండి. దాని తర్వాత కురుక్షేత్రం కవర్ అవుతుంది, అమృత్సర్ కవర్ అవుతుంది, కాట్రా వైష్ణోదేవి యొక్క క్షేత్రం కవర్ అవుతుంది, జమ్మూ కవర్ అవుతుంది, శ్రీనగర్ కవర్ అవుతుంది. తర్వాత అమర్నాథ్ యాత్ర ఇంపార్టెంట్ కాబట్టి అమర్నాథ్ యాత్ర కూడా మనకి కవర్ అవుతుంది. ఈ యాత్రలో మనకి
బస్సు వెళ్ళేటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అక్కడికైతే మీ ఓన్ ఛార్జెస్ అయితే పెట్టుకుని వెళ్ళవలసి ఉంటుందండి. అక్కడ కొన్ని ప్లేస్లలోకి బస్సు అన్నది కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ట్రావెలింగ్ అంటే కనీసం ఒక 50 రూపాయలు అలా ఉంటుందండి, తక్కువలో ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత అమర్నాథ్ యాత్రలో కానీ ఎవరైతే డోల్ కానీ లేదా గుర్రం కానీ ఎక్కి వెళ్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన అమౌంట్ అయితే మీరే భరించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి ఎవరికైనా సరే ఇండివిజువల్గా ఒక రూమ్ కావాలనుకుంటే మీ పర్సనల్గా మీరే అమౌంట్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళైతే ముగ్గురు కలిపి ఒక రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదు పర్సనల్గా నాకు సింగిల్గా ఒకే రూమ్ కావాలి అని మీరు ఎవరైనా అనుకుంటే మట్టుకి దాన్ని వాళ్ళకైతే ముందుగానే మీరు సంప్రదించండి. దాంతోపాటు మనకి ఫ్లైట్లో ఎవరైతే అమర్నాథ్ వెళ్దాం అనుకుంటారో ఢిల్లీ నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కూడా ముందుగా ఆ విషయం కూడా వీళ్ళకి చెప్పినట్లయితే దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్లు కూడా వీళ్ళ తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండిగా ట్రావెల్స్ వారి ద్వారా అమర్నాథ్ యాత్ర చేస్తే మీ యాత్రకి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా విజయవంతంగా యాత్ర అన్నది పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఈ యాత్రకి ఏమేమి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలు కూడా అన్ని చెప్పడం జరిగిందండి. ఉన్న దుస్తులు అంటే అక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక స్వెటర్ లాంటి ఇవన్నీ కూడా తెచ్చుకోమని చెప్తున్నారు. కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వారికి లేదా మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మీరు ట్యాబ్లెట్లు కానీ ఇవన్నీ కూడా తెచ్చుకోమని చెప్తున్నారు. దాంతోపాటు బూట్లు కానీ తర్వాత పూజా సామాగ్రి అంటే కొన్ని ప్లేస్లలో పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూజా సామాగ్రి కూడా వీళ్ళు కూడా తెచ్చుకోమని చెప్తున్నారు. అదేవిధంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ మన ఆధార్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏవైతే ఉంటాయో మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళు తెచ్చుకోమని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ అమర్నాథ్ యాత్రకి అయితే ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం నెంబర్కి కాల్ చేసినా లేదా నేను పైన చూపిస్తున్నటువంటి ఇండిగా సాయి గారికి కాల్ చేసినా కూడా మీకు పూర్తిగా దీనికి సంబంధించి యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి.